కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి భారతీయ సనాతన ధర్మం పట్ల, హిందూ ధర్మం పట్ల ఏహ్యభావం ఎక్కువ. భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతూ దేశ విదేశాల్లో మన దేశ గౌరవాన్ని అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని డాన్సింగ్ అండ్ సింగింగ్ ఈవెంట్గా అభివర్ణించిన ఇతడు ఏ మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కాశ్మీర్లో 370 ఆర్టికల్ను పునరుద్ధరించే ఆలోచనలో ఉన్నాడు. మాజీ సీఎం జగన్ రెడ్డి హిందూ మతాన్ని అవమానిస్తూ డైరెక్ట్గా ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. కానీ హిందూ మతాన్ని ఇతడు అవమానించినంత దారుణంగా మరి ఏ ఇతర సీఎం కూడా అవమానించి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈయన హయాంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో అక్రమాలు జరిగాయి. అందుకు పరాకాష్ఠగా లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాల్లో దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేశారు. తన మతాన్ని వ్యాపింప చేసుకోవడానికి హిందూ మతానికి వ్యతిరేకంగా ఇతడు చేసిన రకరకాల కుట్రలకు అంతే లేకుండా పోయింది. ఇకపోతే సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకరమైన వ్యాధులతో పోల్చి దానిని నిర్మూలించాలి అని పిలుపునిచ్చిన పరమనీచుడు ఈ ఉదయనిధి స్టాలిన్. రాహుల్ గాంధీ, జగన్ రెడ్డి, స్టాలిన్ ఈ ముగ్గురు కూడా హిందూ మతానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు లేదా వ్యవహారాలు నడిపినప్పుడు ఒళ్ళు కొత్త ఉడికిపోయేది. ఎవ్వరూ కూడా వీరిని ఎటువంటి కామెంట్స్ చేయడం లేదేంటి, ఎవ్వరు కూడా వీరికి కౌంటర్స్ ఇవ్వడం లేదేంటి, ఎవ్వరు కూడా వీరిని తరిమి కొట్టడం లేదేంటి అనే ఒక ఆవేదనతో ప్రతి ఒక్క హిందువు హృదయం కూడా రగిలిపోయేది. సరిగ్గా ఇటువంటి క్రూషియల్ ఫేజ్లో ఈ నీచులకు బుద్ధి చెప్పడానికి ఒక్కడొచ్చాడు. అతడు మరెవరో కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన నిన్న తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో మాట్లాడుతూ ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న ముగ్గురు వ్యక్తుల్ని కూడా తీవ్రంగా విమర్శించారు. ఇక ముందు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేసే ఎటువంటి పరిస్థితి కూడా ఎవ్వరికి కూడా ఉండదని నొక్కి వక్కాణించారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు యొక్క ఆవశ్యకతను ఆయన వివరిస్తూ సనాతన ధర్మ డిక్లరేషన్ విడుదల చేశారు. ఆ డిక్లరేషన్లో ఎన్నో కీలక పాయింట్స్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు. ఆ బోర్డు ఏర్పాటు చేయడానికి, ఆ బోర్డు సక్రమంగా రన్ అవ్వడానికి కావలసిన విధి విధానాలను కూడా ఆయన వివరించారు. ఈ బోర్డు ఏర్పాటు సనాతన ధర్మ వ్యతిరేకులందరికీ కూడా ఒక చంపపెట్టు లాంటిదని చెప్పవచ్చు.